సూర్యాపేట జిల్లా వార్త విషయానికి వస్తే కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు కాలనీ వాసులకు ఎన్జీటీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రుగా కలకలం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమకు నోటీసులు జారీ చేశారు, తమ ఇళ్లను ఖాళీ చేసేలాగా తమ ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేలాగా ఒక పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా కోదాడ పట్టణ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 60-70 ఏళ్ళుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం, ఇక్కడే బ్రతుకుతా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమను ఇక్కడి నుంచి వెళ్ళగొడితే ఎటు పోవాలంటూ కూడా కోదాడ పెద్ద చెరువు కాలనీ వాసులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఎలాగైనా సరే బెదిరింపులకు గురి చేసి తమ ఓట్లు వేయించుకునేలాగా అక్కడ గెలిచినటువంటి ఉత్తమ్ పద్మావతి పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఖాళీ చేసేయలేదు, పోరాటాలు చేస్తాం, తమ భూమిని కాపాడుకుంటాం, తమ ఇళ్లను కాపాడుకుంటాం అంటూ కూడా కోదాడ పట్టణ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్త విషయానికి వస్తే గుండెపేటుతో ఒక ఆర్టీసీ డ్రైవర్ చనిపోయినటువంటి ఘటన చౌటుపల్లిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సులో చౌటుపల్లి వద్దకు రాగానే డ్రైవర్ నాగరాజుకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో డ్రైవర్ సీట్లను కుప్పగూలాడు. అయితే తన ప్రాణాలు పోతున్నప్పుడు కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సును రోడ్డు పక్కగా ఆపి డ్రైవర్ సీట్లను కుప్పగూలాడు డ్రైవర్ నాగరాజు. దీంతో గమనించినటువంటి ప్రయాణికులు అతన్ని ఆసుపత్రి తరలించేలోపే అతను చనిపోయారంటూ కూడా వైద్యులు నిర్ధారించారు. తమ ప్రాణాలు పోతున్నప్పుడు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాకచక్యంగా రోడ్డు పక్కన బస్సును ఆపి అతను చనిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ నాగరాజును కొనియాడుతూ ఉన్నారు. ఇక ఇతన్ని విజయవాడగా చెప్తా ఉన్నారు ఆర్టీసీ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మరొక వార్త. గత 10 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం చేస్తుండడంతో రైతులు ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తమవుతుంది. ఈ రోజు కూడా బసవాపూర్ రిజర్వాయర్ కట్టపైన పులి దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు. అక్కడ చేరుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రను ఇప్పటికే గుర్తించడం జరిగింది. గత 10 రోజులుగా తుర్కపల్లి, బొమ్మలరామారం, భువనగిరి, తుర్కపల్లి మండలాల్లో పులి సంచారం చేస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి పులి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. 400 కిలోమీటర్ల ప్రయాణం చేసి పులి ఇక్కడ తిరుగుతుందని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. పులి జాడ కనిపెట్టేందుకు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశామని, పులికి హాని జరగకుండా రైతుల వారు కూడా పుల్ల కంచనం కానీ విద్యుత్ కంచనం కానీ ఏర్పాటు చేయొద్దంటూ కూడా ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఉప్పులంచ లక్ష్మణ్ కేటీఆర్ గారిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మొదటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి ఇటీవల సర్పంచ్గా పనిచేశాడు. ఇప్పుడు ఆయన భార్య కూడా మరోసారి ఆరవెల్లి గ్రామ సర్పంచ్గా ప్రస్తుతము ఎన్నికల్లో గెలుపొందారు. అయితే కేటీఆర్ పైన బీఆర్ఎస్ పైన అభిమానంతో కేటీఆర్ గారి పేరును చేతిపైన ముద్రించుకొని తన అభిమానాన్ని అయితే వ్యక్తం చేశారు. దీంతో ఆయన చెప్తూ తను మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, రెండవసారి తనకు పార్టీ అవకాశం కల్పించడంతో తాను మళ్ళీ తాము గెలుపొందగలిగామంటూ కూడా ఆయన హర్షాన్ని వ్యక్తం చేస్తూ తను ఎన్నటికీ తను పార్టీ నుంచి వేరు చేయలేరంటూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. మరొక వార్త. కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం కావడం, అలాగే ఇటు మేడారం జాతర ఉత్సవాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు జగిత్యాల అలాగే ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అనేక మంది భక్తులు కూడా ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామిని, ఆ తర్వాత ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాతే మేడారంకు వెళ్ళడము అనేక మందికి ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో హాజరయ్యారు. ఒక కొండగట్టు అలాగే ఇటు ధర్మపురి ప్రాంతాల్లోనే దాదాపు 30,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టయితే అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వేళ పెద్ద సంఖ్యలో అయితే భక్తులతో ఇటు కొండగట్టు గుట్ట పరిసరాలు అలాగే ఇటు ధర్మపురి క్షేత్రం కూడా కిటకిటలాడుతోంది. ఇక మరొక ప్రధానమైనటువంటి వార్త. ఇటు మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ ఇటు జగిత్యాల నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఎవరికి ఇస్తారనేటువంటి ఒక ఆందోళన ఇటు శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటు సంజయ్ కుమార్ అటు జీవన్ రెడ్డి తామంటే తామను పోట్లాడుకుంటున్న నేపథ్యంలో అసలు టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎవరిస్తారు అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొనగా ఇప్పటికే ఇరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గాంధీ భవన్కి వెళ్ళిన సంజయ్ కుమార్ నువ్వు ఎవడు రావడానికి అంటూ జీవన్ రెడ్డి నిలదీసిన నేపథ్యం కనిపించింది. తాను పని నిమిత్తం వెళ్ళాలంటూ సున్నితంగా తిరస్కరించిన నేపథ్యం ఇటు సంజయ్ కుమార్ నుంచి కనిపించింది. మొత్తంగా తాజాగా కాంట్రాక్టర్గా అవతారం ఎత్తినటువంటి సంజయ్ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో చొరబడి ఇటు పాత కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడంటూ ఇటు జీవన్ రెడ్డి ఆరోపిస్తుండగా మరి టికెట్లు ఎవరికి కేటాయిస్తారు, ఈ రానున్న 15-20 రోజుల్లో అసలు జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఏం జరగబోతుందనే దానిపైన జగిత్యాల నియోజకవర్గ వాసులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఇక
ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 2026 మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఆశావాహుల్లో అలజడి మొదలైందని చెప్పవచ్చు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇప్పటికే కొంతమందిని కూడా ఖరారు చేసినప్పటికీ గెలుపు గుర్రాలపైన వివిధ పార్టీలు కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుపు గుర్రాలు ఇతర పార్టీలో ఉన్నా సరే తమ పార్టీలోకి తీసుకొని వాళ్ళకు బీఫామ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమందిని ఇప్పటికే పార్టీలో చేర్చుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. డబ్బులు ఎవరి వద్ద అయితే అధికంగా ఉంటాయో వారిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి కూడా బీఫామ్లు ఇచ్చే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుందని చెప్పేసి అధికార పార్టీ వర్గాలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలకు విధేయులుగా పనిచేసినప్పటికీ మా వద్ద డబ్బులు లేవని చెప్పేసి బయటి పార్టీ నుంచి అరువు తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చే యోచనలో కొంతమంది నాయకులు ఆలోచిస్తున్నారని చెప్పేసి మరి ఇన్నేళ్లకెళ్ళి మేము పని చేసిందంతా కూడా వృధానే అవుతుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పోరాటం చేస్తామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆశావాహులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి 30వ తేదీ వరకు ఉండడం మాత్రమే. ఇప్పటి వరకే నామినేషన్లు ఎలా వేయాలి, నామినేషన్లకు కావాల్సినటువంటి పత్రాలు ఏంటివి, తర్వాత వాటికి ఎట్లా డబ్బులు సమకూర్చుకోవాలి, ఎవరెవరిని కాకపట్టాలి, బీఫామ్లు ఏ పార్టీకి వెళ్ళి తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలో చాలా మంది కూడా అభ్యర్థులు నిమగ్నమై ఉన్నప్పటికీ ఓటర్ల దగ్గరికి వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలవాలి, చైర్మన్లు కావాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆశావాహులు ఎదురు చూస్తున్నప్పటికీ వాళ్ళ జాతకాలు, వాళ్ళ పరిస్థితులు ఈ ఎన్నికలు 13వ తేదీ అయితే కానీ వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు, ఎవరు డబ్బులకు అమ్ముడు పోయారనే విషయాలన్నీ కూడా 13వ తేదీ అయితే తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు నోటిఫికేషన్ రావడంతో చాలా రోజుల నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఎదురు చూసినటువంటి ఆశావాహులకు ఈ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండడంతో దానికి అంతటి కూడా చర్చకు కొంత తెరపడినప్పటికీ రేపటి నుంచి ప్రచారాల జోరు మాత్రం ఊపందుకునే పరిస్థితి అయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్తో పాటు ఇటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో ఉండే మున్సిపాలిటీలో కూడా వివిధ ఆశావాహులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరి ఈ టికెట్లు అంటే ఈ బీఫామ్లు ఎవరికి వస్తాయి, ఎవరు ఈ ఎన్నికల్లో గెలుపొందుతారు, ఎవరి పరిస్థితులు ఎవరి జాతకాలు ఎట్లా ఉంటాయో 13వ తేదీ వరకు మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ పిలుపు మేరకు 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్తో వాళ్ళు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులకు సంబంధించినటువంటి ఉద్యోగులు, సిబ్బంది అంతా కూడా ఎస్బీఐ నాగర్ కర్నూలు బ్యాంకు ముందు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళ డిమాండ్ అంతా కూడా పని రోజులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి పని రోజులు తగ్గించడంతో పాటు పని గంటలు కూడా తగ్గించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి అది అమల్లోకి తీసుకురావడం లేదని చెప్పేసి అది అమల్లోకి వచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు బ్యాంకర్స్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు నిరసన ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆందోళనకు దిగినటువంటి బ్యాంకర్స్, బ్యాంక్ సిబ్బంది, ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో పాటు యూనియన్ బ్యాంక్ కూడా పలువురు మద్దతు పలికినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు బ్యాంకు జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమ్మెలో భాగంగా ఈ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగుల నాయకులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈరోజు తాము సమ్మెలో పాల్గొంటున్నామని, ప్రధాన డిమాండ్గా ఉన్న వారానికి పనిచేయాలన్న తమ డిమాండ్ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సందర్భంగా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం క్రితమే ప్రభుత్వము 5 రోజుల పని దినాలకు ఒప్పుకున్నప్పుడు కూడా ఇప్పటి కూడా ఉత్తర్వులు జారీ చేయలేకపోవడం పట్ల యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ను పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మాత్రం యథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు. మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని తాంసీ బస్టాండ్ వద్ద నిర్మించాల్సిన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో
బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే ఎంతో ఆర్భాటంగా ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ గత నెల రోజులు కావస్తున్న పనులు మాత్రం ప్రారంభం కాకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు హడావిడిగా ఈ అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేసి చేతులు బుక్కున్నారని ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యేలు రాజకీయాలు పక్కన పెట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజలు డిమాండ్ చేశారు. కేవలం మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ లబ్ధి పొందేందుకే ఎమ్మెల్యే ఎంపీ ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసి అడవిడి చేసి తప్పితే ఇప్పటివరకు కూడా ప్రారంభించలేదని ఇప్పటికైనా చొరవ తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాల్లోని పలు భూగర్భ గనుల వద్ద ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి టీబీజీకే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీబీజీకే నేతలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు వాహనదారులను కలవరపెడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున పాల వ్యాను డీసీఎం వ్యాను ఢీకొట్టిన ఘటనలో బీహార్కు చెందిన ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాగుట్టిన పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వారంలో 5 రోజులు పని దినాలు కల్పించాలంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు బ్యాంకు ఉద్యోగులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు ఎన్నికల ఇన్ఛార్జ్ నగేష్ ముదిరాజ్, గోగుల రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలంటూ నాయకులు దిశానిర్దేశం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కలిశారు. ఇటీవల ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కలేపల్లి రవీందర్పై ఆ ఛానల్ వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ ఛానల్పై చర్యలు తీసుకోవాలి, శాసనమండలి సభ్యుని హక్కులను కాపాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్కి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సన్నద్ధమైన వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరి వెళ్లారు. వేపలగడ్డ గ్రామానికి చెందినటువంటి అరం వంశస్థులు పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసుకొని ఆయన నిశానీలను, జెండాలను, జయగంటలను వెంట పెట్టుకొని పాదయాత్రగా బయలుదేరి మేడారం వైపుగా కదిలి వెళ్తున్నారు. ఈరోజు రాత్రికి జంపన్నవాగు సమీపంలో బస చేస్తారు. అనంతరం మేడారంకు సంబంధించినటువంటి సమ్మక్క పూజారులు ఎదుర్కోలుగా వచ్చి జంపన్నవాగు సమీపంలో వీరిని రిసీవ్ చేసుకొని సమ్మక్క గద్దెల మీద ప్రతిష్ఠించడంతో మేడారం జాతర మొదలవుతుంది. ఆ తర్వాత రోజు సారలమ్మను, మరుసటి రోజు సమ్మక్కను తీసుకురావడంతో మేడారం జాతర ఉత్కృష్టమైనటువంటి వాతావరణానికి ఉద్విగ్నంగా. ఒకరోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాలతో పాటు పలు పట్టణాల్లో బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కొత్తగూడెంలో ఉన్నటువంటి ఎంజీ రోడ్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్లకార్డులు చేతిలో పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. బ్యాంకు ఉద్యోగుల మీద పని ఒత్తిడి తగ్గించాలని, 5 రోజుల పని విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ కొనసాగింది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు హెచ్చరించారు. ఒకరోజు దేశవ్యాప్త సమ్మె విజయవంతమైనటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇదే విధంగా సంఘటితంగా ఉండి తమ డిమాండ్ను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తామని బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ వాళ్లకు తీవ్ర గాయాలని బీజీఎల్ క్లీన్ చేస్తున్న సందర్భంలో గన్ మిస్ ఫైర్ అయినట్లుగా స్థానిక పోలీసులు తెలియజేశారు. ఈ ఘటనలో ఒక ఇన్స్పెక్టర్కు, ఒక హెడ్ కానిస్టేబుల్కు గాయాలైనాయని, వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని, ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో బేస్ క్యాంపులో ఉన్నటువంటి హెల్త్ సెంటర్కు తరలించి ప్రస్తుతం చికిత్స కొనసాగించారు.
అధికారులు తెలియజేశారు. ఒక్కసారిగా బేస్ క్యాంప్లో భారీ పేలిన శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సద్దలగుండు 41 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళ్ళ పరీక్షలు చేయించుకున్నటువంటి వారికి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న సద్దలగుండు ప్రాంతంలో నరేష్ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ మోటార్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలో 1500 బైక్లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు మాజీ మంత్రి దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో చూపినటువంటి పోరాట స్ఫూర్తిని మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. వనపర్తి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్సీ స్వామిగౌడ్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టి యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. 74 కోట్లతో నిర్మించనున్న నేరేడ్మెట్ ఆర్యూబీ పనులకు, 12 కోట్లతో నిర్మించనున్న సఫిల్గూడ లిమిటెడ్ హైట్ సబ్వే పనులకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఇటు ఈటల వర్గీయులు, అటు మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాలను ఎమ్మెల్యే, ఎంపీలు సముదాయించారు. దీంతో సభ మొత్తం సజావుగా సాగింది. పిలుచుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడం, రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుండడంతో ముఖ్యంగా ఎన్నికల్లో బరిలో నిలిచేటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వివిధ పార్టీలు నిమగ్నమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల అభ్యర్థుల్లో నిలబెట్టడం కోసం పెద్ద ఎత్తున గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం కోసం కసరత్తు ప్రారంభించింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 10 మున్సిపాలిటీలకు, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకు, సిద్దిపేట ఎన్నికలు జరగబోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాదు, ఆందోళ్, జోగిపేట, నారాయణఖేడు, అట్లాగే పటంచెరు ప్రాంతంలోని గుమ్మడిదల, జిన్నారము, అట్లాగే గడ్డపోతారము, ముఖ్యంగా ఇంద్రేశము, ఇస్నాపూర్, అట్లాగే మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మెదక్ జిల్లాలో మెదకు, నర్సాపూరు, తూప్రాను, రామంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో గజ్వెలు, అట్లాగే దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుండడంతో వాళ్ళు గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట ఎన్జిఓ భవన్లో ఎన్జిఓస్ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగులకు సన్మానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని, రిటైర్డ్ ఉద్యోగులను కూడా వంచిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి 43% పీఆర్సీ, అట్లాగే మరోసారి 38% పీఆర్సీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా పీఆర్సీ అమలు చేయలేదని చెప్పారు. అట్లాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వకపోవడం వల్ల చాలామంది రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని, 50 మంది ఉద్యోగులు చనిపోయిన పరిస్థితి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి ఉందని, ప్రజలు ఉద్యోగులు ఇప్పటికైనా గమనించి ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సిద్దిపేట శాఖకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులు సమాజానికి చేస్తున్నటువంటి సేవలు మహా గొప్పవని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సమాజంలో ఏది జరగాలన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలన్నా
ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులు ముందుకు వచ్చి వాళ్ళు ముందుంటారని చెప్పారు. వాళ్ళ సేవా కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. వాసవి క్లబ్ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు గొప్పగా నిర్వహించాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వాన్ని ఉధృతం చేసింది. అక్కడి రాష్ట్ర నాయకుడు వెంకటేశం గౌడ్ అట్లాగే గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతుంది. ఇంటింటికి తిరిగి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన బాకీ కార్డులను పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇదే సందర్భంగా పలువురు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్లకు గులాబీ కండువాలు కప్పి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు.